భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్తున్న తెలంగాణ ఉద్యమకారులకు టేకులపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుడైన సయ్యద్ రషీద్ పాల్వంచ నుండి ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య ఫైర్ అయ్యారు. ఉద్యమకారులను అరెస్టు చేయడం కేసీఆర్ పాలన పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ అమరవీరుల కుటుంబాల పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అరెస్టు చేసిన సయ్యద్ రషీద్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంబంధ వర్గాల పోరాట ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలైంది. ఈ దశాబ్ద ఉత్సవాలు కూడా కేసీఆర్ గారు చేయటం మొదలుపెట్టిండు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా అమరవీరుల కుటుంబాలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎలాంటి ఫలాలు తెలంగాణ రాష్ట్రం అందట్లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే పాల్వంచ నుంచి సీనియర్ ఉద్యమ నాయకుడు సయ్యద్ రషీద్ గారు దాదాపు పోయిన నెలలో నిరాహార దీక్ష చేశాడు. దానికి గవర్నమెంట్ అధికారి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చి కూడా హామీ ఇచ్చారు. ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఉద్యమకారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దాదాపు ఇప్పటికి 2 నెలలు అయింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న పాల్వంచ నుంచి ప్రగతి భవన్ వరకు కేసీఆర్ గారికి ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాల సమస్యలు వివరించడం కోసం